హలో అందరికీ, మొలకెత్తిన గింజలు ఎలా తయారయ్యాలో చూపిస్తున్నానండి. చూపిస్తున్నాను చూడండి. ఈ గ్లాసు నేను ఒక గ్లాసు సజ్జలు తీసుకున్నానండి. ఒక గ్లాస్ ఇది అదే గ్లాస్ ఒకటి పెసలు తీసుకున్నానండి. ఇవి చూడండి. శుభ్రంగా 3 or 4 టైమ్స్ శుభ్రంగా కడగాలండి. 3 or 4 టైమ్స్ కడిగితే మనకు శుభ్రంగా కడగాలండి. కడిగానండి. ఇవి చూడండి, పెసలు కూడా నానబెట్టి శుభ్రంగా ఇవి నైట్ అంతా బాగా నానబెట్టాలండి. నానబెట్టిన తర్వాత క్లాత్ పెట్టి అవన్నీ నీళ్ళంతా వరిసేసిన తర్వాత క్లాత్ పెట్టి గట్టిగా ఊపిరి ఆడకుండా కట్టేసి ఒక గిన్నె మీద మూత పెట్టి గాలి ఆడకుండా బాగా గట్టిగా పెట్టాలండి. పెట్టి చూడండి, ఇలాగా చూడండి, గట్టి కట్టానండి. కట్టిన తర్వాత చూడండి, అలాగ చక్కగా మొలకెత్తినాయండి. బాగా చక్కగా చూడండి, పెసలు సజ్జలు బాగా చక్కగా పెద్దవి వచ్చేసినాయి, మొలకెత్తినాయి. చూడండి అంత పెద్ద మొలకొచ్చినవి. వీటిలో విటమిన్స్ ఉంటాయండి, మనకు దొరకవు. కానీ తక్కువ చూసి బాగుంటాయి, చక్కగా ఉంటాయి, తినడానికి కూడా బ్రేక్ఫాస్ట్కి ఇంకా బాగుంటాయండి. వెయిట్ లాస్కి ఇంకా బాగుంటాయి. ఇవి చూడండి, నేను ఈరోజు వెయిట్ లాస్ కాబట్టి మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్గా చూడండి మొలకెత్తిన గింజలు ఇవ్వండి. నిమ్మకాయకు బదులు చుక్కూర తినండి, బాగుంటుంది, పులుపుగా చక్కగా ఉంటుంది. కలుపుకొని టమాటాస్ ఇవ్వండి, కీర, క్యారెట్ ఇవి చూడండి. ఒక్కసారి కొత్తిమీర ట్రై చేయండి. వెయిట్ లాస్ ఉంటుంది, చక్కగా ఉంటుంది, కడుపుకు మంచి హెల్దీ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.